ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు లోవ్ కుమార్. నేను ఈ ఛానల్ని 2023 నుంచి రన్ చేస్తున్నాను. నేను మీకోసం ఒక మంచి అప్డేట్తో వచ్చాను. అదేంటంటే, నేను ఒక సూపర్ కమ్యూనిటీని బిల్డ్ చేయబోతున్నాను. మీలాంటి వారు సోషల్ మీడియా యూజ్ చేసుకుని మనీ ఎలా ఎర్న్ చేయాలి, అలాగే ఏఐ ఉపయోగించుకొని వేరే డిజిటల్ ప్రొడక్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అని నేర్చుకునే ప్లాట్ఫామే ఇది. ఈ కమ్యూనిటీలో కంటెంట్ క్రియేషన్, ఆటోమేషన్, మానిటైజేషన్, ప్యాసివ్ ఇన్కమ్ గురించి నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసుకొని చెప్పబోతాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నా వాట్సాప్ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసుకొని నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో అప్కమింగ్ ఈవెంట్స్ అండ్ జూమ్ సెషన్స్ అన్నది నేను అందులో అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 156. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, 5వ రోజు యుద్ధం జరిగింది. అందులో సాత్యకి కుమారులు చనిపోయారు. సాత్యకి చాలా కోపంతో కౌరవ సేనలను చీల్చి చెండాడి భూరిశ్రవుడితో యుద్ధం చేశాడు. వారి రథములు కూలాయి. అయినా వారు కిందకి దిగి కరవాలంతో యుద్ధం చేస్తున్నారు. సాత్యకి భీముడు, భూరిశ్రవుడిని సుయోధనుడు తన రథం మీదకి ఎక్కించుకొని వెళ్ళిపోయారు. అంతటితో 5వ రోజు యుద్ధం ఆగిపోయింది. ఆ తర్వాత 6వ రోజు యుద్ధం ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 6వ రోజు తెల్లవారుజామున అర్జునుడు దృష్టద్యుమ్నుడిని పిలిచి మకర వ్యూహం పన్నమని చెప్పాడు. మకర వ్యూహం రచించాడు. అర్జునుడు, పాంచాల రాజులు తలవైపు ఉన్నారు. నకుల సహదేవులు కన్నుల మాదిరి నిల్చున్నారు. భీమసేనుడు నోటి దగ్గర, అభిమన్యుడు, ఉప పాండవులు, ఘటోత్కచుడు దవడల దగ్గర, సాత్యకి సమేతంగా యుధిష్ఠిరుడు కంఠభాగమున, దుష్టజుమ్ముడు సహితంగా విరాటుడు వెన్నుభాగమున, కైకేయరాజులు ఎడమ పక్కన, దుష్టకేతుడు కరుసరాజు కుడి పక్కన, కుంతిబేజ శతానికులు జగన భాగమున, శిఖండి ఐరావంతుడు తోకభాగమున నిల్చున్నారు. ఈ మకర వ్యూహానికి దీటగా భీష్ముడు క్రౌంచ వ్యూహమునకు పన్నాడు. ముక్కు భాగమున భీష్ముడు, ద్రోణుడు తమ తమ సేనలతో నిల్చున్నారు. కృపాచార్యుడు, అశ్వత్థామ నేత్రముల మాదిరి ఉన్నారు. తలభాగమున కృతవర్మ తన సేనలతో నిల్చున్నాడు. కాంబోజ, బాహిలికులు కంఠభాగమున నిలబడ్డారు. సురసేనుడితో సహా సుయోధనుడు కడుపు భాగమున తన సేనలతో మోహరించాడు. సౌవీరులతో సహా భగదత్తుడు వీపు భాగమున, విందానువిందులు ఎడమ పక్కన, సుశర్మ కుడి పక్కన, యవనరాజు, సత్రాయువు, భూరిశ్రవుడు తోకవైపు నిలిచారు. ఇటు ఉభయ సైన్యములు తమ తమ సేనలను మోహరించి యుద్ధమునకు సన్నాధమయ్యారు. శంఖ, బేరి, తూర్యనాదములు విన్నట్టాయి. మకరమునకు తలవైపు జోరుబడుచున్న ద్రోణుడు చూసి భీముడు తన రథమును అతని మీదకు నడిపాడు. భీముడి దాటికి ద్రోణుడు ముందు ఉన్న సేనలు పారిపోయాయి. ద్రోణుడు ఉగ్రుడయ్యాడు. భీముడు మేను మీద క్రూరమైన బాణములు నట్టాడు. భీముడు ద్రోణుడు సూతిని చంపాడు. తనే రథం తోలుకొని ద్రోణుడు వైరవేరులను తొడుమాడుతున్నాడు. అది చూసి భీష్ముడు ద్రోణుడికి తోడుగా వచ్చాడు. భీష్మ ద్రోణుల దాటికి కైకేయరాజులు భయంతో వెనక్కు నుగ్గారు. అది చూసిన భీముడు కౌరవసేనలను చావకుట్టాడు. వారందరూ చాపచట్టు మాదిరి పడిపోతున్నారు. ఒక పక్క సుయోధనుడు, మరో పక్క ధర్మరాజు తమ తమ సేనలు చేతులు ఆడిస్తూ ప్రోత్సాహిస్తున్నారు. ఇనుమడించిన ఉత్సాహంతో ఇరు సేనలు పారిపోతున్నారు, పోరుతున్నారు అని సంజయుడు ధృతరాష్ట్రుడికి 6వ దిన యుద్ధం గురించి వివరించాడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు, సంజయ, మన సైన్యంలో ఎంతమంది వీరాది వీరులు ఉండి కూడా పాండవులను గెలవలేకపోవడం దైవలీల కాకపోతే మరేమిటి చెప్పు. ఇలా జరుగుతుందని నాకు విదురుడు ముందే చెప్పాడు. విదురుడు ఎంత చెప్పినా దుర్మార్గుడైన నా కుమారుడు వినలేదు. బుద్ధి కర్మనానుసారిని అని అన్నారు కదా, ఇదేనేమో. విధికృతము తప్పించి ఎవరి తరము కానున్నది కాక మనము కదా అని వేదాంత ధోరణిలో మాట్లాడాడు ధృతరాష్ట్రుడు. ఆ మాటలకు సంజయుడు, మహారాజా, నీ కుమారుడు తెలిసి తెలియనివాడు, యుక్తాయుక్త విచేషణ లేనివాడు. అతని గురించి ఎందుకు? నాడు జూదమాడినప్పుడు మనమందరం ఉపేక్షించబట్టి కదా ఈనాడు ఇంతటి దారుణ యుద్ధము దాపరించినది. ఎవరిని అని ఏం లాభం? ఇంకా పశ్చాత్తాపం పడటం మాని యుద్ధ ప్రకారం వినము అని ప్రార్థించేశాడు అని సంజయుడు చెప్పసాగాడు. ఆ సమయంలో భీమసేనుడు కౌరవసేనలు చొచ్చుకుని పోతుకు నీ కుమారులను దుస్సాసురుడు, దుశ్శస్సునుడు, జయుడు, జయత్సేనుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, సుదర్శనుడు, చారుమిత్రుడు, సువర్ణుడు, దుర్ముఖుడు ఒక చోట చేరి ఉండటం చూశాడు. వారి మీదకి తన రథం పోనిచ్చాడు.
భీముడిని చూసి, నీ కుమారులు ఇదిగో భీముడు వచ్చాడు, రండి అందరం కలిసి వీడిని చంపేద్దాము అని భీముడు తమ సైన్యములతో చుట్టుముట్టారు. భీముడు తన రథసారథిని చూసి, నీవు మన రథము ఇక్కడే నిలిపి ఉంచు అని చెప్పి తన గదను తీసుకుని రథము నుండి కిందకి దూకి యుగాంతమున యమధర్మరాజు మాదిరి కౌరవ సైన్యమును చంపుతున్నాడు. తన గదతో ఏనుగుల కుంభస్థలములు మోది చంపుతున్నాడు. రథములను నుగ్గు చేస్తున్నాడు. హైమలను చంపుతున్నాడు. అందరితోనూ తానే ఒక్కడే రథమే దిగి యుద్ధము చేస్తున్నాడు. అప్పటిదాకా ద్రోణుడితో యుద్ధము చేసి అలసిపోయిన దృష్టద్యుమ్నుడు భీముడు యుద్ధము చేయుచున్న ప్రదేశమునకు వచ్చాడు. భీముడు లేని రథము చూశాడు. ఖిన్నుడయ్యాడు. భీముడు రథసారథి విశోచన చూసి, ఏమైంది అన్నాడు. భీముడు ఎక్కడ ఉన్నాడు? అతను నా ప్రాణానికి ప్రాణం, అతడు లేకుండే నేను బతకలేను, తొందరగా చెప్పు అని అడిగాడు. మహారాజా, అడుగో భీముడు రథం దిగి ఒంటరిగా కౌరవులతో యుద్ధం చేస్తున్నాడు, నన్ను ఇక్కడే ఉండమన్నాడు అని చెప్పాడు. వెంటనే దృష్టద్యుమ్నుడు భీముడి దగ్గరికి వెళ్ళాడు. భీమసేన, నేను నీకు సాయంగా ఉన్నాను, నీ పరాక్రమం చూపించు, నేను కూడా వీరిని నుగ్గు చేస్తానని కౌరవుల మీదకు పడ్డాడు. అది చూసి నీ కుమారుడు సుయోధనుడు, ఈ దృష్టద్యుమ్నుని వదలకండి, చంపండి అని ఎలుగెత్తి తెరిచాడు. వెంటనే కౌరవ కుమారులు మూకుమ్ముడిగా దృష్టద్యుమ్నుడు చుట్టుముట్టారు. అప్పుడు దృష్టద్యుమ్నుడు తనకు గురువైన ద్రోణుడు ప్రసాదించిన ప్రమోహనము అనే అస్త్రమును ప్రయోగించాడు. కురుకుమారులు అందరూ మూర్ఛపోయారు. అప్పుడు భీముడు పక్కనే ఉన్న మడుగు వద్దకు పోయి అందులో ఉన్న జలములతో దాహం తీర్చుకున్నాడు. మరలా వచ్చి దృష్టద్యుమ్నుడితో కలుసుకున్నాడు. ఇంతలో ద్రోణుడు తనతో యుద్ధం చేస్తున్న దృష్టద్యుమ్నుడు పక్కకు తప్పుకున్న తర్వాత పాంచాలరాజు ద్రుపదుడు ద్రోణుడితో తలపడ్డారు. కానీ ద్రోణుడు బాణములు దట్టుకోలేక ఆగలేకపోయాడు. పక్కకు తప్పుకున్నాడు. తన వద్ద నుండి తప్పుకున్న దృష్టద్యుమ్నుడు ఎక్కడా ఉన్నాడు అని చూశాడు ద్రోణుడు. అప్పుడు చూశాడు తమ సేనలు ప్రమోహన బాణంతో మూర్ఛపోయారు అని. వెంటనే అక్కడికి తన రథం పోనిమ్మన్నాడు. ప్రమోహన బాణమునకు విరుడుగా ప్రాజ్ఞాస్త్రము ప్రయోగించి అందరినీ మూర్ఛ నుండి విముక్తులను చేశాడు. మూర్ఛ నుండి తేరుకున్న నీ కుమారులు ద్రోణాచార్యులు తమకు అండగా ఉండడం చూసి వారి వారి సైన్యములతో మరలా భీముడి మీదకు దృష్టద్యుమ్నుడి మీదకు ఉరికారు. ఆ సమయంలో యుధిష్ఠరుడు కైకేయరాజుల 5 ఉప పాండవులను దుష్టకేతుని చూసి, వీరందరూ అభిమన్యుడితో కలిసి మీ సైన్యములతో దృష్టద్యుమ్నునికి భీముడికి సాయంగా పొండి అని అరిచాడు. వెంటనే వారందరూ భీముడికి సాయంగా వెళ్ళారు. వీరందరి సాయంతో భీముడు కౌరవసేనను పాదచారి తన గదాయుధంతో ఊచకోత కోస్తున్నాడు. ద్రోణుడు పాండవ సైన్యము మీద సరవర్షం కురుస్తున్నాడు. దృష్టద్యుమ్నుడు విల్లు విరిచాడు. అతను మరొక విల్లు తీసుకున్నాడు. దానిని కూడా విరిచాడు ద్రోణుడు. వెంటనే దృష్టద్యుమ్నుడు అభిమన్యుడి రథము మీదకి ఎక్కాడు. అది చూసి పాండవ బలములు వెనక్కు తగ్గాయి. ఇంతలో సుయోధనుడు భీముడి మీదకు వచ్చాడు. దృష్టద్యుమ్నుడి సారథి మరొక రథమును తీసుకుని వచ్చాడు. దృష్టద్యుమ్నుడు అందులోకి ఎక్కాడు. మరలా ద్రోణుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇంతలో విశోకుడు తన రథమును ఎక్కడికి తీసుకుని రాగా భీముడు కూడా తన రథమును ఎక్కాడు. సుయోధనుడి మీద బాణవర్షం కురిపించాడు. సుయోధనుడు కూడా భీముడు తన సరములతో ముంచెత్తుతున్నాడు. నీ కుమారుడు ఎలాగైనా భీముడిని పట్టుకొని ఉత్సాహంగా ముందుకు కదిలారు. అది చూసి అభిమన్యుడు, ఉపపాండవులు, దుత్తకేష్టుడు, కేకేయరాజులు కలిసి నీ కుమారులను ఎదుర్కొన్నారు. భీముడు కూడా వారితో కలిసి నీ కుమారులను వారి సైన్యమును తరిమి కొట్టారు. భీముడి దాటికి ఆగలేక నీ కుమారులు పారిపోతుంటే, వీళ్ళందరూ ఈరోజే నా చేతిలో చచ్చారు అంటూ తరుముతున్నాడు భీముడు. అది చూసిన సుయోధనుడు తన సైన్యమును భీమాదులను ఎదుర్కోవడానికి పురుగొల్పాడు. అప్పటికి మధ్యాహ్నమైంది. భీమ సుయోధనుల మధ్య పోరు ఘోరంగా సాగుతూ ఉంది. ఆ సమయంలో మరొక రంగమున వికర్ణుడు, చిత్రసేనుడు కలిసి అభిమన్యుడి మీదకి కవి విసిపడ్డారు. అభిమన్యుడు వికర్ణుడు రథమునకు కట్టిన హైములను చంపాడు. అతని మీద 20 బాణాలు ప్రయోగించాడు. వికర్ణుడు తన రథము దిగి భయంతో చిత్రసేనుడి రథం మీదకి ఎక్కాడు. ఇరువురు పారిపోయారు. ఇంతలో ఉప పాండవులు 5 భీమునికి అడ్డం పడి సుయోధనునికి తాకారు. సుయోధనుడి శరీరం రక్తసిక్తం చేశారు. 5 బాణములతో రారాజును కొట్టారు. గాంగేయుడు పాండవ సేనలను నుగ్గు చేస్తుంటే అర్జునుడు గాంగేయునితో పోరుతున్నాడు. రక్తం ఏరులుగా పారుతూ ఉంటే యోధవరులు తమ బాహుబలం ప్రకాశించగా యుద్ధం చేస్తున్నారు. ఇంతలో సూర్యుడు పశ్చిమాద్రిని చేరుకుంటున్నాడు. వాయునందనైన భీముడు ఈరోజు ఎలాగైనా సుయోధన సంహరించవలనని తలంపుతో సుయోధనుని ఎదురుగా నిలిచి, సుయోధన, ఎంత కాలంగా ఎదురు చూస్తున్న సమయం భగవంతుని దయ వలన నేడు ఆసన్నమైంది. కుంతీదేవి దుఃఖము, ఆమె కోడలు ద్రౌపది పగ తీరే సమయం వచ్చింది. నాడు శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు నీవు వినలేదు. పైగా ఉలూకిని పంపి పరుషమైన మాట్లాడించావు. ఆ మాటలన్నా ఈరోజు నీతో కక్కిస్తాను, నా ప్రకారం చూపిస్తాను.
చేవ ఉంటే నిలబడి నీ మగతనం చూపించు అని పలుకుతూ భీముడు అత్యంత వేగంతో సుయోధనుడి రథము కట్టిన హైమలను రథసారథిని చంపాడు. సుయోధను విల్లు విరిచాడు. సుయోధను కేతనమును నరికాడు. సుయోధనుడు వేరే విల్లు తీసుకునే లోప సుయోధనుడి శరీరంలో 10 బాణాలు నాటాడు. సుయోధనునికి శరీరంలో నుండి రక్తం ఉబికింది. మూర్ఛ వచ్చినట్టయింది. ఇంతలో జయద్రథుడు తన సైన్యముతో వచ్చాడు. కృపాచార్యుడు సుయోధను తన రథం మీద ఎక్కించుకొని పక్కకు తీసుకుని పోయాడు. అభిమన్యుడు ఉపపాండవులు భీముడితో కలిసి సైంధవులతో తలపడ్డారు. చిత్రసేనుడు, చిత్రుడు, చిత్రాక్షుడు, వారి చిత్రుడు, సులోచనుడు, నందనుడు, ఉపనందనుడు రౌద్రముతో అభిమన్యుడితో పోరాడుతున్నారు. అత్యంత బలవంతులైన అభిమన్యుడు ఒక్కొక్కరిని 5 బాణాలతో కొట్టారు. వారి శరీరములను రక్తసిక్తం చేశారు. ఇంతకుముందే రథం విరిగిన వికర్ణుడు మరొక రథము అధిరోహించిన తన సోదరులను సాయంగా వచ్చాడు. అభిమన్యుడు వికర్ణుని విల్లు విరిచాడు. సారథిని చంపాడు. హైమలను చంపాడు. వికర్ణు కేతనము విరిచాడు. ఇది చూసి కురుకుమారులు మూకుమ్ముడిగా అభిమన్యుడితో తలపడ్డారు. ఉపపాండవుల 5 అభిమన్యుడికి అడ్డంగా వచ్చి కురుకుమారులను ఎదుర్కొన్నారు. వారి కేతనములన్నీ తుంచారు. వారి మీద బాణవర్షం కురిపించారు. నీ కుమారులు వారి దాటికి తట్టుకోలేక ఉండిపోయారు. ఆ సమయంలో నకులుని కుమారుడు శతానికుడు తన సైన్యముతో కేకేయ పాంచాల రాజులకు సాయంగా వచ్చాడు. వారితో కలిసి కౌరవ సేనలను తొడుమాడుతున్నాడు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు. భీష్ముడు ఆ రోజుకు యుద్ధం చాలించమని అనుజ్ఞ ఇచ్చాడు. ఇరు పక్షముల వారు సైన్యము తమ తమ శిబిరాలకు మరలాయి. ఈ ప్రకారం సంజయుడు 6వ దినము జరిగిన యుద్ధ విశేషాలని ధృతరాష్ట్రుడికి ఎరిగించాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.